వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో కాలేజీలో కావచ్చు, ఇంకా మీరు ఇంటర్ కాలేజ్ అయినా బీటెక్లో ఉన్నా, లేకపోతే మీరు ఇంకా వేరే గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా స్టూడెంట్స్ ఒక ప్రొడక్టివ్ స్టూడెంట్స్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అవి మీరు పక్కాగా నేర్చుకోవాలి. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలా డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు, ప్రజెంట్ ఉన్న యూత్ కావచ్చు. సో మేమైనా అంతే, మీరు కూడా అంతే. ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఏమైంది, ఇన్స్టాగ్రామ్ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, ట్విట్టర్ వచ్చింది. దాన్ని మంచి కోసం యూజ్ చేసుకోవచ్చు, మనం డిస్ట్రాక్ట్ కావడానికి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మరి ఏ విధంగా చాలామంది ఒకరోజు చదువుకుంటే మళ్ళీ ఒక 10 రోజులు చదువుకోరు. సో కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. కొన్ని హ్యాబిట్స్ మార్చుకోవాలండి మీరు, అప్పుడు కానీ మీ కెరీర్ అనేది ఒక కెరీర్లో గ్రోత్ అవ్వడానికి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ హ్యాబిట్స్ అనేటివి. ఎందుకోసం అంటే వన్స్ మీరు డిగ్రీ కానీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏదైనా బీటెక్ చేసుకోండి, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత పక్కా మీ చేతిలో జాబ్ ఉండాలి. లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నారు, నాట్ ఓన్లీ జాబ్, ఓన్లీ మిమ్మల్ని జాబ్ మైండ్ సెట్ కోసమే చెప్పట్లేదు. మీరు బిజినెస్ అయితే బిజినెస్, మీ కెరీర్ గోల్ ఏంటి, మీరు డ్యాన్సరా లేకపోతే ఏదో ఒకటి మీ కెరీర్ ప్రకారం వెళ్ళండి, చూజ్ చేసుకుంటూ. ఎందుకంటే వన్స్ మీరు గ్రాడ్యుయేషన్ అయిపోతుందంటే మీరు ఒక ఏంటి 19-20 ఏజ్ వరకు ఉన్నట్టే, మీరు 20-21 ఏజ్లోకి అడుగుపెట్టినట్టే. సో 17-18 వరకు మీకు ఇంటర్ అయిపోతుంది, 4 ఇయర్స్ తీసుకోండి, 22 వరకు బీటెక్ అయిపోయింది అనుకుందాం, ఓకే 22 ఇయర్స్ పట్టుకోండి. సో మీరు ఇంకో 2 ఇయర్స్లో సెట్ కావాలి, 24-25 వచ్చే వరకు మీరు మీ లైఫ్ని ఒక సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మీకు చాలా బర్డెన్స్ ఉంటాయి. ఎందుకంటే మనకు ఆ ఏజ్ వచ్చిన తర్వాత చాలా బర్డెన్స్ ఉంటాయి. సో ఇదంతా సోది అనిపించవచ్చు, కానీ ఇప్పుడు 10 హ్యాబిట్స్ అయితే చూసేద్దాం ఏమేమి మీకు అలవర్చుకోవాలో. ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్. మీరు ఈ టైం మేనేజ్మెంట్ అనేది మీకు ఇప్పుడే కాదు ఎక్కడికి వెళ్ళినా యూజ్ అవుతుంది. జాబ్లో వెళ్ళిన తర్వాత అయినా, మీ బిజినెస్ ప్రకారమైన టైం టు టైం మేనేజ్ చేయడం. మీ షెడ్యూల్స్ ఏంటి, మీరు ఏదనుకుంటున్నారో ఆ వర్క్ని టైం టు టైం కంప్లీట్ చేసుకునేటట్టు ఉండాలి. ఒక టాస్క్ అనుకున్నారనుకోండి, ఆ డెడ్ లైన్ పెట్టుకుంటే ఆ డెడ్ లైన్ లోపు అయ్యేటట్టు ఉండాలి. ఈ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ అనేది అలవాటు చేసుకోండి. ఒక ప్రొడక్టివ్ స్టూడెంట్కి ఉండాల్సిన లక్షణం అది. ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి, ఓకే. యాక్టివ్ లిజనింగ్ ఇన్ ద క్లాస్. సో ఎప్పుడైతే నువ్వు క్లాస్ ఇట్లా చదివేటప్పుడు టీచర్ల మీద సెటర్ లేయడం, లెక్చరర్ మీద సెటర్ లేయడం ఫన్ వరకు ఓకే, కానీ నువ్వు క్లాస్ వినకుండా ఏం చేస్తున్నావు? క్లాస్ వినాలి, తప్పకుండా క్లాస్ ఉంటే. ఎందుకంటే మళ్ళీ మీరు వచ్చి యూట్యూబ్కి టైం ఇస్తారు, క్లాస్లో కూర్చొని టైం వేసి మళ్ళీ యూట్యూబ్లో వచ్చి చూస్తారు. చూడండి, తప్పలేదు, యూట్యూబ్లో నేర్చుకోండి. ఇప్పుడు మేము కూడా అందుకే ఫ్రీ కోర్సెస్ మీరు ప్రొవైడ్ చేసినందుకు చూసి నేర్చుకోవడానికి. కానీ క్లాస్లో వినండి, ఇంటరాక్ట్ కండి. ఇంకేమైనా డౌట్స్ వస్తే వాళ్ళు మీకు రెక్టిఫై చేయగలుగుతారు కదా, ఓకే. సో ఆ విధంగా మీరు లెక్చరర్ మీద కామెంట్లు వేయడం అలా తప్పు చేయకుండా మీరు యాక్టివ్గా లిజనింగ్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు వాళ్ళతో డిస్కస్ చేయండి, ఏదైనా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పటి నుంచి అలవాటు ఉందనుకోండి, మీకు చాలా మంచిది. తర్వాత వచ్చేసి రెగ్యులర్ స్టడీ రొటీన్ ఉండాలి. ఈ టైం నుంచి ఈ టైం చదువుకోవడానికి పెట్టుకోండి కంపల్సరీ. ఒకరోజు చదువుకొని 10 రోజులు చదువుకోకపోవడం, మళ్ళీ ఒకరోజు చదివి మళ్ళీ ఒక 5 days చదవకపోవడం అలా కుదరదు. తర్వాత వచ్చేసి అచీవబుల్ గోల్స్. మీకు ఒక స్పెసిఫిక్ గోల్స్ పెట్టుకోండి. ఏంటి కరెక్ట్ అచీవ్ చేసేంత గోల్స్ ఉంటాయి కదా, అవి ఒక టైం లిమిట్లో మీరు ఒక గోల్ పెట్టుకుని ఆ టైం లిమిట్లో మీరు కంప్లీట్ చేసేటట్టు గోల్ పెట్టుకుంటే ఇప్పటి నుంచి అలవాటైంది అనుకోండి, ఫ్యూచర్లో మీకు చాలా ఇది ఏమంటారు మీ ఫ్యూచర్ గోల్స్ని కూడా సాధించుకోవడానికి యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎన్ని స్టార్ మార్కులు అనుకోండి, ఏమన్నా అనుకోండి, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎదుటి పర్సన్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఎక్కడికి నువ్వు బిజినెస్ పెట్టినా కూడా ఏమవుతుంది, బిజినెస్ పెట్టినా కూడా నువ్వు నీ కస్టమర్తో ఎలా కమ్యూనికేట్ కావడం వల్ల కూడా నీ కస్టమర్లు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, అసలు తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి, మనం సాఫ్ట్వేర్ సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం ఏంటని గ్రూప్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు మనం దాంట్లో ఏంటి ఒక టీం ఉంటుంది ప్రాజెక్ట్కి, దాంట్లో నువ్వు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ నువ్వు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలన్న జాబ్ గురించి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. తర్వాత ఇవన్నీ ఇప్పటి నుంచి నువ్వు టీచర్స్తో ఇంటరాక్ట్ కావడం కానీ, మీ క్లాస్మేట్స్తో ఇంటరాక్ట్ కావడం ప్రారంభించు. ఇప్పటివరకు మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే. హెల్త్ లైఫ్ స్టైల్ చాయిస్. సో మనం ప్రజెంట్ ఏం చేస్తున్నాం, ఫిజికలీ అండ్ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నాట్ ఓన్లీ ఫిజికల్, మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. స్లీప్, తర్వాత మీల్స్ అంటే కరెక్ట్ ఫుడ్ తీసుకోండి, బయట జంక్ ఫుడ్ తీసుకోకండి. ఏంటి ఇది పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఏం చెప్తున్నారు అనుకోకండి. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ చాలా బయట ఎక్కువ జంక్ ఫుడ్ తిని కూడా చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. నువ్వు కరెక్ట్ చదువుకునే ఏజ్లో నువ్వు ఇలా అనారోగ్యం పాలైతే, లేకపోతే ఎగ్జామ్ టైంలో అనారోగ్యం పాలైతే నీ ఎగ్జామ్స్ ఏం కావాలి, నువ్వేం కావాలి, నీ కెరీర్ ఏం కావాలి. సో ఈ విధంగా నీ మెడిటేషన్ చేయడం కానీ, యోగా చేయడం కానీ ఇవి చేయండి. నేను
ప్రతిసారి ఇలాంటి వీడియోలు చేయం మనం చెప్పినప్పుడు ఎప్పుడో ఒకసారి రేర్గా ఇలాంటి వీడియోలు చేస్తాం, వినండి. తర్వాత వచ్చేసి మనకున్న రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోండి. మనకు టెక్స్ట్ బుక్స్ అయితే టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఆన్లైన్ ట్యూటోరియల్స్ అయితే ఆన్లైన్ ట్యూటోరియల్స్ నేర్చుకోండి. ఇప్పుడు మనం పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ 40+ ఐటీ కోర్సెస్ ఇస్తున్నాం, ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు. సో మీ గ్రూప్ స్టడీస్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ రూమ్స్కి వెళ్ళి స్టడీస్ చేసుకోండి. ఈ విధంగా మీ ఫ్రెండ్కి ఏ సబ్జెక్ట్ బాగా వస్తే ఆ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయించుకో. నీకు ఒక సబ్జెక్ట్ మంచిగా వస్తే నువ్వు వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి, నీకు ఇంకా బాగా గుర్తుంటుంది. సో నువ్వు లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది పెంచుకుంటూ తర్వాత ఏంటి, నీకున్న రిసోర్సెస్లో మాత్రం దాన్ని వాడుకో బాగా. తర్వాత వచ్చేసి కంటిన్యూస్ లర్నింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్. సో మనకు ఎప్పటికప్పుడు కంటిన్యూస్ లర్నింగ్ అనేది ఉండాలండి, ఇప్పుడు ఆపకూడదు. కంటిన్యూస్ లర్నింగ్ డైలీ, అప్పుడే మన మైండ్ సెట్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉండు. కంటిన్యూస్ లర్నింగ్ ఏదో ఒక విషయం నేర్చుకుంటూ ఉండు, ఇంప్రూవ్ అవుతూ వెళ్తావు. సో కంటిన్యూస్ లర్నింగ్ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే చాలా చాలా అవసరం. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తాయి, కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వస్తాయి, కొత్త ఫ్రేమ్వర్క్స్ వస్తాయి. సో ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ వెళ్ళడం అవసరం. కాబట్టి ఈ కంటిన్యూస్ లర్నింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఒక స్టూడెంట్కి చాలా అవసరం, ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి మినిమైజింగ్ డిస్ట్రాక్షన్స్. సో ఇప్పుడు నువ్వు డిస్ట్రాక్షన్ గురించి ఇంతకుముందు చాలా చెప్పేసాను కాబట్టి మీరు మీ ఫోన్స్ కావచ్చు కొద్దిగా పక్కకు పెట్టేయండి. ఫోన్లు మెయిన్గా డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు చూసేది ఫోన్లోనే నాకు తెలుసు, యూట్యూబ్ లేకపోతే సిస్టంలో చూస్తున్నావచ్చు, కానీ మంచిదానికి వాడచ్చు, చెడుదానికి వాడచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినావు అనుకో, 10 నిమిషాలు చూద్దాం అనుకొని 2 గంటలు చూసేస్తావు. టైం వేస్ట్ చాలా అవుతుంది అక్కడ. సో నీ వర్క్ అయిపోయిన తర్వాత చూడు, ఓకే. తర్వాత వచ్చేసి నీ బ్యాలెన్సింగ్ అకాడమిక్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. నువ్వు నీ అకాడమిక్ కావచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ బ్యాలెన్స్ చేయాలి. ఓన్లీ చదువుతో పాటు అప్పుడప్పుడు ఫిజికల్గా మెంటల్గా హెల్త్ బాగుండడానికి ఆటలు ఆడాలి, లేకపోతే తిరగాలి, వాకింగ్, ఇవన్నీ ఇంపార్టెంట్. నీకేంటి ఏదైనా స్పోర్ట్స్ ఆడతాయి, ఏదైనా వర్క్ చేయాలనుకుంటే వాలంటీర్ వర్క్ కావచ్చు, అన్నీ చేయాలి. అటు బ్యాలెన్సింగ్ అకాడమిక్ కావచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళేమో చదువుకోకుండా హీరోయిన్స్ ఇలా స్పోర్ట్స్కి రారు. వాళ్ళు కూడా మంచి డాక్టర్స్ ఉంటారు, దానిలో ఇంజనీర్స్ ఉంటారు, ఓకే. సో వాళ్ళ ఏంటి స్టడీస్ని వదలట్లేదు ఎప్పుడు కూడా. అకాడమిక్స్ కావచ్చు, మీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, మీ గోల్ ఏంటో అది కూడా కానివ్వండి. సో 2 కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పటి నుంచి మీకు ఈ రొటీన్ అనేది అవసరం. 10 హ్యాబిట్స్ అనేటివి చాలా చాలా అవసరం అండి. ఈ ఒక ప్రొడక్టివ్ స్టూడెంట్ ఉండాల్సిన లక్ష్యాలు ఫ్యూచర్లో మీ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉండొచ్చు, కానీ ఇవి పక్కాగా మీరు పాటించాలి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళమే పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. 1999కి రికార్డెడ్ కంటెంట్ అందిస్తున్నాం. కాబట్టి కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. డెమో లింక్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.